సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో యువకుల పోకిరి చేష్టలు హద్దుమీరాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో ప్రాంక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పైచాచికం పొందుతున్నారు. క్యూ లైన్లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రాంక్ వీడియోలు తీశారు. భక్తులు వేచి ఉన్న నారాయణగిరి షెడ్లోని ఓ కంపార్ట్మెంట్కు ఎప్పటిలాగానే టీటీడీ సిబ్బంది తాళాలు వేశారు. అయితే కంపార్ట్మెంట్ కు తాళాలు తీస్తున్నట్లు యువకులు నటించారు. దీంతో కంపార్ట్మెంట్ లోని కూర్చొని ఉన్న భక్తులు టీటీడీ ఉద్యోగిగా భావించి దర్శనానికి పంపుతున్నారనే ఉద్దేశంతో ఒక్కసారిగా పైకి లేచారు. అంతలోనే వాసన్ వెకిలి నవ్వులతో అక్కడి నుంచి పరుగులు తీశారు. తమిళనాడుకు చెందిన యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి ఈ వీడియోను తీశాడు. తమిళనాడులో వైరల్ గా మారడంతో అక్కడ తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. యువకుల ప్రాంక్ వీడియోపై భక్తులు మండిపడుతున్నారు. కొందరు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్య అంటూ అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించక ముందే భక్తుల నుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. క్యూ లైన్లలోకి వచ్చే దగ్గర నుంచి దర్శనానికి వెళ్లే వరకు పలు రకాలుగా చెక్ చేసి ఫోన్లు ఉంటే స్వాధీనం చేసుకుంటారు. అయితే వారు ఎలా ఫోన్లు తీసుకెళ్లగలిగారన్నది తెలియాల్సింది. గతంలో ఓసారి ఆలయం లోపల కూడా వీడియో తీసిన వ్యవహారం సంచలనమైంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్న పవిత్రమైన తిరుమలలో ఇలాంటి చిల్లర చేష్టలు చేసి దేవుడు సహించడని హెచ్చరిస్తున్నారు.